హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో ఈజీగా అండ్ సింపుల్గా మీరే చూడండి. నేనైతే 1 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. నేనే ఇంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, నేనైతే 1 ఇంచు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవి కొంతసేపు బట్టపైన ఆరేసుకుంటే ఆరబెట్టుకోవటం వలన దాంట్లో ఉండే వాటర్ వస్తాయి కదా, అవి అయితే బాగా డ్రై అయిపోతుంది. నేనైతే 1 కేజీ మామిడికాయ ముక్కలకి ఏమేమి వేస్తున్నానో మీరే చూడండి. ఒక పెద్ద బాండిలోకి మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి 100 గ్రాములు సాల్ట్, 1 కేజీ మామిడికాయ ముక్కలకి 100 గ్రాములు సాల్ట్ తీసుకున్నాను నేను. ఇంకా 200 గ్రాములు మిర్చి పౌడర్ వచ్చేసి 200 గ్రాములు తీసుకున్నాను. 150 గ్రామ్స్ ముందుగానే కలిపి పెట్టుకుంటాను. 50 గ్రాములు అయితే కారము ఆపాను. అది ఎందుకు ఆపాను మీరే చూడండి. చూసారు కదా, ఉప్పు కారం పట్టించుకొని 2-3 గంటలు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టినా పెట్టకపోయినా అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకు 2 గంటలు ముందుగానే కలిపి పెట్టుకున్నానంటే తర్వాత చూపిస్తాను, మీరే చూడండి. 1/2 లీటర్ ఆయిల్, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, ఇంకా 20 గ్రాములు మెంతులు, 50 గ్రాములు ఆవాలు. చూసారు కదా, నేనైతే ఏమేమి తీసుకున్నాను. ఇవైతే బాగా వెల్లుల్లి రెమ్మలు ఒలిచి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒలుచుకొని కారము, ఆ కొంచెం 50 గ్రాముల కారము, ఆ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. మిక్సీకి వేసుకొని బాగా పెట్టుకుంటాను. దీనివల్ల ఊరగాయ మరింత టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి రెమ్మలు వేసేదానికంటే మనం పౌడర్ కలిపి వేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. మీరే చూడండి. మెంతులు ఆవాలు కూడా బాగా పౌడర్ చేసుకున్నాను. ఆయిల్ కూడా మరిగించుకొని చల్లారి పెట్టుకున్నాను నేను. వేడి నూనె వేయడం వలన మనకి బ్లాక్ అయిపోతుంది ఊరగాయ. ఆయిల్ ఎప్పుడైనా మరగపెట్టుకొని చల్లార్చుకోవాలి. చూసారు కదా, నేను ఎందుకు ముందుగా కలిపి పెట్టుకున్నానంటే ఆ మామిడికాయలో ఉండే వాటర్ ఉప్పు కారాన్ని బాగా పట్టుకుంటుంది. ఉప్పు అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు 20 గ్రాములు మెంతి పిండి, 50 గ్రాములు ఆవాల పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ కూడా వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత 1/2 లీటర్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా కలుపుకున్నాను. 1/2 లీటర్ సరిపోతుంది. కేజీ మామిడికాయ ఊరగాయకి 1/2 లీటర్ సరిపోతుంది. గ్రేవీ బాగా రావాలంటే కొంచెం ఆవాల పిండి ఎక్కువ వేసుకోవాలండి. చేదేమి రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా గుజ్జు కూడా బాగుంటుంది. చూసారు కదా, కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆపుకున్నాను. ఆ కొంచెం ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర చిటపట వచ్చేసాక వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఊరగాయలు కలుపుకోవాలి. మీరు కూడా ఇలాగా చేసుకోండి. ఆర్డర్ పెట్టుకొని మాత్రం తినొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టాక్ ఉండడం కోసం ఏమేమో కలుపుతుంటారు. మనం ఇంట్లో చేసేదానికి బయట ఊరగాయలకి చాలా తేడా ఉంటుంది. ఈ ఊరగాయ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా అండ్ సింపుల్గా. నేనేమి స్పెషల్ ఏం కలపలేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే నేను చేశాను. చూసారు కదా, నా దగ్గర అయితే కొత్తగా ఆడించుకున్న కారం లేదు. నేనైతే పాత కారమే యూజ్ చేసుకున్నాను. తర్వాత ఈ తాలింపు కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరే చూడండి. నేను ఏ కొత్త ఐటెం మాత్రం కలపలేదు. ఇంట్లో ఉండేవాటితో న్యాచురల్ అంటే న్యాచురల్గా చేశాను. ఈ ఊరగాయ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్కి తినాలనిపిస్తే మామిడికాయలు దొరికినప్పుడు మీరే పెట్టుకోండి.